మేము మీ అందరికీ చెప్తున్నాము, నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి. మీకు రుజువులు చూపిస్తున్నాం కదా. అనగానే మళ్ళీ అందరు ఎట్టెట్టు వెళ్ళిపోతున్నారు. మీరు ఆ సంస్థన ఈ సంస్థన అంటున్నారు. సంస్థలను వదిలేసేయండి, భగవద్గీతను చూడండి. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. 4వ చాప్టర్ అని మీకు చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ 4వ అధ్యాయం 9వ శ్లోకంలో కూడా అంటున్నారు, అలౌకికమైన అవతారం. ప్రతి చోట భగవంతుడి విషయంలో అవతారం అనే మాట్లాడతారు. ఎందుకు? జన్మ తీసుకోరైనా. ఇది యథార్థంగా ఎరిగిన వాడి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి వచ్చేస్తాడు. అంటే ఏమి మోక్షం అంటే అందరూ జనన మరణ చక్రంలోంచి బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నారు. కాదు, మోహం క్షేమైపోవడం. ఇప్పుడే మోహం క్షేమైపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేశాం దీన్ని. ప్రభు సాంసారిక కర్మలలో ఉండనంటే ఎవరు ఉంటున్నారు? నారాయణుడు ఉంటున్నాడు. సో ఆయన నిరాకారుని యథార్థంగా తెలిసినా మళ్ళీ జన్మించడు అని అంటే, మరి తెలుసుకున్న నారాయణుడు జన్మించాడంటే దాని అర్థం ఏంటి? మోహాన్ని క్షయం అయిపోయిందంటే మోహాన్ని జయించారు వీళ్ళు. కానీ జనన మరణ చక్రంలోకి అందరూ వస్తారు, ఒక్క నిరాకార శివ భగవానుడు తప్పితే. ఎందుకు అనంటే ఆయన గనక జన్మ తీసుకుంటే ఇంకా మనల్ని బయటికి ఎవరు తీస్తారు? వ్యవస్థ ఎట్లుందంటే దాంట్లోకి వచ్చాము అని అంటే ఇంకా ఏమేం కేసులు పెట్టేస్తారో, ఏం చేస్తారో బ్రతకలేని పరిస్థితులు అన్నట్టుంది. సో కాబట్టి ఆయన జన్మ తీసుకోరు. సో నిరాకార శివ భగవానుడు థియరీ చెప్తే నారాయణుడు ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించి చూపిస్తాడు. ఏదైతే నారాయణుడు ప్రాక్టికల్ గా ఆచరించి చూపిస్తాడో ఇప్పుడు దాన్నే ఆ ద్వాపర కలియుగ యుగాల్లో వచ్చే ఆ ఋషులు మునులు కథల రూపంలో రాస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్న, ప్రభు సాంసారిక కర్మలలో ఉండును, వారిని ఎవరు గుర్తించలేరు. భగవాన్ కల్కి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరు గుర్తించరు. అంటే ఇప్పుడు కల్కి అవతారం అన్నది భూమి మీద ఉంది. ఇప్పుడు వస్తారు కొద్ది కాలం తర్వాత బయటికి. వచ్చినప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఈయన ఏ కర్మలైతే చేస్తారో ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళ ఆత్మలలో రికార్డ్ అయినప్పుడు ఆ వచ్చే కల్పంలో ఈ శాస్త్రాలన్నీ ఇంచుమించు మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ద్వాపరం ఆ టైంలో రాస్తారు. ప్రజలకు అవగాహన పెంచడం కోసం కథల రూపంలో తీసుకొస్తారు. సో ఆయన భక్తులే మళ్ళీ అక్కడ కూర్చుని రాస్తారు. వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే ఇప్పుడు ఆయనతో పాటు ఉండి ధర్మస్థాపన చేస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మలలో ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఒక స్టేజ్ లో అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రూపాన్ని ఆ రకంగా కథ రూపంలో మలిచినప్పుడు ఆయన చేతిలో ఆ ఖడ్గాన్ని పట్టుకున్నట్టు. ఖడ్గమే ఎందుకు చూపించారు? గదనో లేకపోతే ఏ బాణాలను ఎందుకు చూపించలేరంటే ఖడ్గానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క వేటుతో నరికి పారేయచ్చు. అంటే మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న వ్యర్థ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆయన ఎదురుగా ఏ లాజిక్లు నిలబడవు.